ఎస్ ఇంద్రా నాయక్ గారు ఎస్ చెప్పండి. ఏంది మీ అబ్జెక్షన్ ఏంటి? అంటే చాలా మంది అంటున్నారు రెండు వేరు హాల్ టికెట్ ఇవ్వడం వల్ల మీకు నష్టం ఏం జరిగిందని చెప్తున్నారు. అంటే రెండు వేరు హాల్ టికెట్ ఇవ్వడం వల్ల అసలు ప్రిలిమ్స్ ఎవరు రాశారో మెయిన్స్ ఎవరు రాశారో మాకు ఎటువంటి మళ్ళీ తీసుకుంటారు. మీది మీకు కొంత ప్రాబ్లం ఉంది, ఇప్పుడు వినబడుతుంది, ఇప్పుడు బానే ఉంది. ఎస్ ఇంద్రా నాయక్ గారు, ఇప్పుడు రెండు హాల్ టికెట్ ప్రిలిమ్స్ కి మెయిన్స్ రెండు హాల్ టికెట్ తీసుకున్నారు సార్. రెండు హాల్ టికెట్ తీసుకోవడం వల్ల మీకు నష్టం ఏమైంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు. మేము అదే అడుగుతున్నాం, ప్రిలిమ్స్ ఎవరు రాశారు, మెయిన్స్ ఎవరు రాశారు, అసలు ఒక నెంబర్ ఇచ్చేసి వాడి ఊరు తెలియదు, పేరు తెలియదు, వాడు ఎల్లయ్యనా పుల్లయ్యనా రాసిన ఎవడో కూడా మాకు తెలియదు, కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా నిన్న రాత్రి 12:30 తర్వాత ఇవాళ రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది. నేను నిన్న నైట్ 12:40కి 12:50కి టీజీపీఎస్సీ బోర్డు ఆఫీస్ దగ్గరికి వెళ్తే దాదాపు 2 గంటల వరకు కూడా వాడు అక్కడే ఉన్నారు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో. అంటే రాజ్యాంగబద్ధ సంస్థ అని చెప్పి మేము ఏమైనా చేసుకున్నప్పుడు ఎవరైతే 21,075 నుంచి 21,085 మెంబర్స్ అంటే 10 మెంబర్స్ పెరిగారో దానికి కూడా మీరు ఆన్సర్ ఇవ్వాల్సిందిగా. మరి 10 మెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? 10 మెంబర్స్ ఎక్కడి నుంచి వచ్చారు? ఇంకోటి 18-19 సెంటర్ అంటే సెంటర్ నుంచి హాల్ నుంచి ఎక్కువ మంది వచ్చారు. నేను ఎక్కువ మంది ఎక్కడి నుంచి రావడం కాదండి, వాళ్ళు కావాలని ఆ సెంటర్ లో ఎంచుకున్నారు వాళ్ళని. ఎవరైతే నేను 10 మందో లేకపోతే 20 మందో కొంతమంది కొనుక్కున్నారో అని చెప్తున్నారో నేను అలాంటి వాళ్ళకు కావాల్సిన వాళ్ళను ఆ సెంటర్ లో పెట్టుకొని వాళ్ళ ఎగ్జామ్లు పెట్టారు. ఆ ఎగ్జామ్ జరిగిన నెక్స్ట్ వీక్ తర్వాత యూపీఎస్సీ ఎగ్జామ్ జరిగినప్పుడు మెయిన్స్ ఉమెన్స్ ఇద్దరు కూడా రాశారు. అంటే ఎవరైనా ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు ఎవరైనా దరఖాస్తు పెట్టుకున్నారా? అంటే మాకు స్పెషల్ గా అమ్మాయిలకే ఇవ్వండి అని చెప్పేసి ఏమన్నా మరి టీజీపీఎస్సీ బోర్డు చెప్పారా? చెప్పలేదు కదా. మరి ఎందుకు పెట్టుకున్నారు? అంటే కావాలనే కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీకి టీజీపీఎస్సీ సంబంధం ఏంది? ఈ ఒక విధంగా ఒక రేవంత్ రెడ్డి గారు స్టేజ్ లో తెలుసు పార్టీకి ఏమైనా సంబంధం